అధికారంలో ఉన్నప్పుడు అంతా మా ఇష్టం అనుకుంటారు. ఎన్నేళ్ళైనా మనమే అధికారంలో ఉంటాయి, మనల్ని ఎవడు దించలేడు అనుకుంటారు. దాని పర్యవసానం పద్ధతి పాడు లేకుండా వ్యవహరించడం. ఇవాళ మనం ఒక ఇల్లు కట్టుకోవాలంటే ముందు పర్మిషన్ తీసుకోకుండా పునాదేసినా వచ్చి అధికారులందరూ మీద పడిపోతారు. ఓ షాప్ పెట్టుకోవాలంటే బోలెడని 1,00,000 ఉంటాయి. అదే అధికారంలో ఉన్నటువంటి పార్టీ కార్యాలయం నిర్మించుకోవాలంటే సింపుల్, బిల్డింగ్ కట్టేయచ్చు, అక్కడ పడేయచ్చు. దాంట్లో దాని పేరేంటి, ఒక మ్యాప్ కానీ, అంటే మన బ్లూ ప్రింట్ కానీ, తర్వాత ఏదైతే పర్మిషన్ జిహెచ్ఎంసీ పర్మిషన్ అంటే మున్సిపల్ పర్మిషను, పంచాయతీ పర్మిషను, కార్పొరేషన్ పర్మిషన్, ఇట్లాంటి పర్మిషన్, లేకపోతే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పర్మిషన్, ఇట్లాంటివి ఏం అక్కర్లా, కట్టేస్తారు. ఆ తర్వాత వాళ్ళే అధికారంలో ఉంటే కనుక దానికి స్టాంప్ వేసుకుంటారు, లేకపోతే మర్చిపోతారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అట్లా ఎక్కడ పడితే అక్కడ కట్టి పర్మిషన్స్ తర్వాత ఇచ్చుకున్న వాళ్ళు మనమే ఉంటాం కదా అని మర్చిపోయారు. దాని పర్యవసానం మొన్న రాష్ట్ర కార్యాలయం కూల్చివేత, మరికొన్ని రాష్ట్రాల పార్టీ కార్యాలయాల మీద హైకోర్టులో వెళ్ళటం. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా అట్లాంటిగానే వ్యవహరించినట్టుంది. అందుకే దాని పర్యవసానం ఇప్పుడు ఫేస్ చేస్తుంది. నల్గొండలో అట్ట పార్టీ కార్యాలయం కట్టేసింది. ఆ కట్టేసిన కార్యాలయం ఇప్పుడు పర్మిషన్ లేదని తెలిసాక కూల్చేయడానికి రెడీ అవుతుంది అని భయపడి అర్జెంటుగా కోర్టుకు వెళ్ళారు, హైకోర్టుకు వెళ్ళారు. అయ్యా మేము బిల్డింగ్ కట్టేసుకున్నాము, పర్మిషన్ మర్చిపోయాము, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్డర్ వేయండి, పర్మిషన్ ఇవ్వమని మున్సిపల్ శాఖకి ఆర్డర్ వేయండి అన్నారు. అసలు పర్మిషన్ లేకుండా మీరు ఎట్లా బిల్డింగ్ కడతారు, కట్టిన తర్వాత పర్మిషన్ ఎట్లా అడుగుతారు, ఇది తప్పు కదా అని చెప్పినటువంటి హైకోర్టు దాన్ని కూల్చిపడేయమని చెప్పి 15 రోజుల్లోపు కూల్చిపడేయమని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. దాంతోపాటుగా పరిహారం కింద 1,00,000 రూపాయలు ఇవ్వమని ఆదేశించింది. ఇది బీఆర్ఎస్కి అనూహ్యమైన షాక్.